దేవుని నామానికి మహిమా ప్రభావములు కలుగును గాక. గడిచిన దినములంతా కూడా ప్రభు తన కృపలో మనందరినీ కూడా క్షేమకరముగా కాపాడి మరి యొక్క ఆదివారమునకు గాను వాక్యమును ధ్యానం చేయుటకు ప్రభు మనకు సహాయం చేసి ఉంటున్నాడు. ఈ యొక్క 24వ తారీఖు వాక్యమును మనం ధ్యానం చేయుటకు గానున్నటువంటి అంశము ప్రభు రాక కొరకు ప్రార్థనాపూర్వకముగా ఎదురు చూచుట. ప్రభు ఆగమనం కొరకు ప్రార్థనాపూర్వకముగా ఎదురు చూచుట. వెయిటింగ్ ప్రేయర్ఫుల్లీ ఫర్ ది కమింగ్ ఆఫ్ ది లార్డ్ అంటే దేవుని యొక్క రాకడ నిమిత్తము ఎదురు చూచేటువంటి అంశము గురించి మనము ధ్యానం చేస్తూ ఉన్నాము. ప్రార్థనాపూర్వకముగా వాక్యంలో ముందు కొనసాగుదాము. ప్రేమ నమ్మకము గల తండ్రి, మహోన్నతుడా, ఈ ఘనమైన ఉన్నతమైన నామమును బట్టి వందనాలు. ఈ సమయంలో మీ యొక్క మాటను మేము ధ్యానిస్తుండగా అయా మీ యొక్క ఆత్మచే నడిపించండి. అయా వినగల చెవి, గ్రహించగల మనస్సున్న మా ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. ప్రియమైనటువంటి దేవుని విడులారా, దేవుని సంగమా, మనము ఈ యొక్క ప్రభు రాక కొరకు ప్రార్థనాపూర్వకంగా ఎదురు చూసుట అనేటువంటి అంశం మనం చూస్తూ ఉన్నాము. వెయిటింగ్ అంటే ఎదురు చూసుట, ఎదురు చూసుట అనేటువంటి మాట చూస్తే మన ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని సందర్భాలలో మనము ఎవరి జీవితంలోనైనా ఎదురుచూపు అనేటిది చాలా ప్రాముఖ్యంగా మనం చూస్తాము. ఈ దినములలో రైతులు వ్యవసాయం చేసేటువంటి సమయంలో నాటు వేసినప్పుడు ఆ యొక్క పంట నిమిత్తము ఎదురు చూసేటువంటి వారుగా ఉంటారు. మనము ప్రయాణం చేసేటువంటి సందర్భంలోనైనా సరే ఆ యొక్క వెహికల్ రాబోతూ ఉన్నదంటే, ఒక బస్సు రాబోతున్నది, ఒక ట్రైన్లో ప్రయాణం మనం చేస్తూ ఉన్నామంటే దాని సమయం కొరకు మనము ఎదురు చూచేటువంటి వారముగా ఉంటాము. ఎదురు చూపు అనేది అంటే వెయిటింగ్ చేస్తూ ఉంటాము. ఆ యొక్క ఎదురు చూపులు మనము చూసినప్పుడు, అది వచ్చినప్పుడు మనము ఎంతో సంతోషముగా ఉండేటువంటి వారముగా ఉంటాం. ఇంకా చూసినట్లయితే వివాహం జరిగిన వారికి ప్రెగ్నెంట్ వచ్చిన యెడల ఆ యొక్క కుమారుడా కుమార్తె అని చెప్పి 9 మాసములు కూడా వారు ఎదురు చూస్తూ ఉంటారు. ఆ యొక్క ఎదురు చూపు ఒక నిరీక్షణ కలిగి వారు ఉండి ఆ తర్వాత వచ్చినటువంటి ఆ యొక్క దేవుడిచ్చినటువంటి ఆ యొక్క కుమారుని బట్టి వారు ఎంతగానో సంతోషించేటువంటి వారుగా ఉంటారు. అంటే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఒక ఎదురు చూపు, ఒక నిరీక్షణ అనేది మనము చూస్తూ ఉంటాము. అయితే మనము ఈ యొక్క ఆదివారం ధ్యానం చేసేటువంటి అంశం ఏంటంటే, ప్రభు రాక కొరకు మనము ఆగమనం కొరకు మనము ఎదురు చూస్తూ ఉన్నాం. అంటే ప్రభువు రెండవ రాకడ కొరకు ఎదురు చూసేటువంటి వారముగా ఉంటున్నాము. ఈ యొక్క క్రిస్మస్ సీజన్లో మనం ఉంటున్నాము కనుక ఈ యొక్క క్రిస్మస్ సీజన్లో ప్రభు యొక్క జన్మను గూర్చి, ఆయన యొక్క పుట్టుక, ఆయన యొక్క వార్తను ఇతరులకు ప్రచురం చేయవారముగా ఉంటున్నాము. ఆయన మొదటి రాకడ కొరకు మనము ఎదురు చూసి ఉన్నటువంటి సందర్భాలు మలాకి ప్రవక్త రాసినటువంటి మాటలు మనం చూస్తాము. ఆయన మొదటి రాకడ వచ్చినప్పటికీ కూడా నేటికి కూడా మనం అలా చేస్తూ ఉన్నామంటే ఇతరులకు ఆయన యొక్క జన్మను, ఆయన యొక్క పుట్టుకను గూర్చి ఇతరులకు మనం తెలియపరిచేటువంటి విధానం కొరకు మనం ఈ యొక్క క్రిస్మస్ జరుపుకుంటున్నామని మనం చూస్తూ ఉంటున్నాము. అయితే క్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుక గురించి ప్రవక్తలు చెప్పినటువంటి మాటలు మనం చూస్తే, ఆయన యొక్క రాకడ కొరకు ఇక్కడ అనేకులు ఎదురు చూచేటువంటి వారుగా ఉంటున్నారని చెప్పి మనం చూస్తూ ఉన్నాము. పూర్వపు దినములలో అనేకులు రక్షణ లేనటువంటి సమయములలో ప్రభువు రాబోతూ ఉన్నాడు, జరిగిన సంగతులు తెలిపేటువంటి వాడుగా మాకు రక్షణ కలగజేయబోతున్నాడని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. ఒక యేసు ప్రభువారు కూడా ఒక బావి దగ్గర సమరయ స్త్రీ నీళ్ళు అడిగినప్పుడు ఆమెను గూర్చి ప్రభువారు తెలియపరిచినప్పుడు, ఒక కాలము రాబోచున్నది, రక్షకుడు రాబోతున్నాడు, రానున్నటువంటి రోజుల గురించి, జరిగిన వాటి గురించి మాతో చెప్పునని చెప్పి, మా పెద్దలు చెప్పినటువంటి మాటలు మేము విని ఉన్నామని చెప్పి ఆ యొక్క సమరయ స్త్రీ కూడా మాట్లాడినటువంటి విధానం మనం చూస్తామంటే, ప్రవక్తలు పలకబడినటువంటి మాటలు నెరవేర్పులోనికి క్రీస్తు ప్రభువారు మొదటి రాకడలో రాబోయేటువంటి మాటలు మనం చూసాం.
అయితే ఇక్కడ మలాకి ప్రవక్త రాస్తా ఉంటున్నాడు ఆయన యొక్క మొదటి రాకడ గురించి. 4వ అధ్యాయము మొదటి వచనము నుంచి మనం చదువుదాము. ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలును. గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్య కాలువలే ఉందురు. వారిలో ఒక్కనికిని వేరైనను చిగురైనను లేకుండా రాబో దినము అందరినీ కాల్చివేయునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చున్నాడు. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలగచేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. నేను నియమింపబో దినము దుర్మార్గులు మీ పాదముల క్రింద ధూళివలె ఉందురు. మీరు వారిని అనగదొరుకుదురు. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు అని చెప్పి ప్రవక్త అయినటువంటి మలాకి రాసినటువంటి మాటలు మనం చూస్తాము. ఏలైనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది, నియమింపబడినటువంటి దినము రాబోచున్నది. ఆ యొక్క దినములలో కొలిమి కాలునట్లు అది కాలును. గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కూడా కొయ్య కాలువలే ఉందురు. ఇంకా చూస్తే వారిలో ఒకనికిని వేరైనను చిగురైనను లేకుండా రాబో దినము అందరినీ కాల్చివేయనని సైన్యములకు అధిపతి. అంటే ఒక దినము రాబోతా ఉన్నది, ఆ దినమున అందరూ కూడా ఇలా ఉంటుంది, చిగురైనను వేరైనను వారిలో ఉండదు అని చెప్తూ, మరి ఎవరు బాగా ఉంటారంటే, అయితే నా నామందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును. అంటే నా నామందు భయభక్తులు గలవారుగా ఎవరెవరైతే ఉంటున్నారో, ఆయన కొరకు ఎవరెవరైతే కనిపెట్టుచున్నారో, చూస్తూ ఉంటున్నారో, మీకు నీతి సూర్యుడు ఉదయించును, రక్షణకర్తయగు దేవుడు మీ కొరకు వచ్చున్నాడని చెప్పి తెలియపరుస్తూ, అతని రెక్కలు ఆరోగ్యమును కలగజేయను గనక మీరు బయలుదేరి అతను మీకు ఆరోగ్యమును కలగజేస్తాడు, ఆనందమును కలుగజేస్తాడు. కనుక మీరు ఒక కొవ్వినటువంటి దూడ ఏ విధముగా ఆ యొక్క లేగ దూడలు మనం చూస్తే ఎంతగానో ఆనందంతో గంతులు వేస్తూ ఉంటవి. క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. నియమింపబడినటువంటి దినము రాబోతా ఉన్నదని చెప్పి, మీ కొరకు నీతి సూర్యుడు ఉదయించబోతా ఉన్నాడని చెప్పి ఈ యొక్క ప్రవక్త ద్వారా తండ్రి అయిన దేవుడు మాట్లాడినటువంటి విధానం మనం చూస్తూ ఉన్నాం. అయితే భయభక్తులు గల వారికి నీతి సూర్యుడు ఉదయిస్తాడు. మీకు ఆ యొక్క క్రిస్మస్ మీరు ఆనందంతో గంతులు వేస్తూ ఉత్సాహంతో మీరు జరుపుకుంటారంటే, తన యందు భయభక్తులు గల వారికి క్రిస్మస్ అని చెప్పి ఈ యొక్క ప్రవక్త ద్వారా మనము మాట్లాడినటువంటి విధానం మనం చూస్తూ ఉన్నాము. నీతి సూర్యుడు ఉదయించాడని చెప్పి మనము ఆనందము సంతోషముతో గంతులు వేస్తూ ఆయన యొక్క పుట్టుకను గూర్చినటువంటి వార్తను మనము సంతోషంతో జరుపుకుంటున్నాము. అయితే భక్తిహీనులు కొయ్య కాలువలే ఉంటారు, వారిలో వేరైనను చిగురైనను లేకుండా వారు నాశనం చేయబడతా ఉన్నారని చెప్పి ఈ యొక్క మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఇంకా చాలా విషయాలు కూడా అక్కడ తెలియపరుస్తూ ఉంటున్నాడు మలాకి ప్రవక్త ద్వారా దేవుడు. ఇంకా అక్కడ యోహాను గురించి చెప్తూ, యోహాను కూడా ఆయనను గూర్చి ఇతరులకు తెలియపరుస్తాడని చెప్పినటువంటి మాటలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎవరి వైపు ఈ యొక్క యోహాను కూడా తన మాటలు చెప్తూ, పిల్లల హృదయమును తల్లుల తట్టు, తల్లుల హృదయం పిల్లల తట్టు తిప్పును అని చెప్పి ఇక్కడ ప్రవక్త చేత ఈ యొక్క మాటలు తెలియపరుస్తూ ఉన్నాడు. వీరంతా కూడా యేసుక్రీస్తు ప్రభు వారి వైపు తిరుగువారుగా ఉంటున్నారని చెప్పి ఈ యొక్క మాటలు మనం చూస్తూ ఉన్నాం. అయితే మీకు నీతి సూర్యుడు ఉదయిస్తూ ఉన్నాడు కనుక, ఆయన మీకు ఆరోగ్యమును కలగజేయుచున్నాడు కనుక మీరు గంతులు వేయాలి, సంతోషముతో ఆనందముతో ఉండాలి. ఈ యొక్క మాటలు కూడా మీరు ఇతరులకు పంచుకునేటువంటి వారుగా ఉండాలని చెప్పి ఈ యొక్క మాటలు మనం చూస్తూ ఉన్నాం. అంటే నియమింపబడిన దినము ఒకటి ఉన్నది, అది రాబోతూ ఉన్నదని చెప్పి మలాకి చేత దేవుడు మాట్లాడి తెలియపరుస్తూ ఉంటున్నాడు. అక్కడ యూదుల వారందరికీ కూడా ఈ యొక్క మాటలు చెప్తూ వారిని ధైర్యపరుస్తూ, ఒక దినము రాబోతూ ఉన్నది కనుక మీరు ఆనందముగా సంతోషముగా ఉండాలని చెప్పి తెలియపరుస్తూ ఉంటుంది. ఇంకా మనం చూస్తే, మీకు ఆయన గురించి ఎదురు చూసిన వారికి మీకు రక్షణ కలుగుతూ ఉన్నది, ఆనందము కలుగుతూ ఉన్నది, సంతోషం కలుగుతూ ఉన్నదని చెప్పి మలాకి ప్రవక్త చేత మనము చూస్తూ ఉంటున్నాము. ఇంకా పౌలు గారు రాసినటువంటి 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక
రెండవ అధ్యాయం 1-17 వరకు కూడా మనం చదువుకొని ఉంటున్నాము. ఆ యొక్క దుష్టుడు ఈ యొక్క ప్రజలను అంటే నాశనకర్త అయినటువంటి వాడు నాశనం చేయుచా ఉన్నాడని చెప్పి ఈ యొక్క 12 వచనముల వరకు కూడా మనం చూడవచ్చు. అయితే 13వ వచనం నుంచి మనం చూస్తే, ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును సిద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లింపబద్ధులమై ఉంటున్నాము. అంటే పౌలు గారు ఈ యొక్క తెస్సలోనికలో ఉన్నటువంటి వారికి ఈ యొక్క పత్రిక రాస్తూ ఏం మాట్లాడుతుందంటే, ప్రభువు వలన అంటే దేవుని చేత మీరు ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలన పరిశుద్ధాత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలన మీరు సత్యమును నమ్ముట వలనను దేవుని యొక్క నీతిని సత్యమును నమ్ముట వలనను మీకు రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి అంటే పూర్వం నుండే మొదటి నుండే మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉంటున్నామని చెప్పి పౌలు గారు యొక్క తెస్సలోనికలో ఉండినటువంటి వారికి దేవుడు మిమ్మును ఆదిలోనే తన రక్షణ కొరకు మిమ్మును ఏర్పరచుకొని ఉన్నాడు గనుక, మీరు సత్యమును నమ్ముచున్నారు గనుక, ఆయన నీతిని నమ్ముచున్నారు గనుక, దేవుని చేత మీరు ప్రేమింపబడుచున్నారు కనుక ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరుస్తూ ఉన్నది, మీకు రక్షణ కలుగుతూ ఉన్నదని చెప్తూ ఇంకేమని చెప్తున్నట్టే, మీరిలాగూ రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలిచాను కదా. అంటే దేవుడు పిలుస్తూ ఉన్నాడే, ఏ విధముగా పిలుస్తూ ఉన్నాడంటే ఆయన యొక్క మాటల చేత, ఆయన యొక్క లేఖనముల చేత పిలుస్తూ ఉన్నాడు. అంటే తండ్రి తన కుమారుని రాక కొరకు మనం ఎదురు చూసేటువంటి వారముగా ఉండాలని చెప్పి దేవుడు మనల్ని ఆయన యొక్క మాటల చేత, ఆయన యొక్క లేఖనముల చేత, ఆయన ప్రవచన వాక్కుల చేత, దేవుని యొక్క దాసుల చేత ఆ యొక్క సువార్తను ప్రకటిస్తూ పిలుస్తూ ఉన్నాడని చెప్పి మనం చూస్తూ ఉన్నాము. మీరు ఇలాగ రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమ పొందవలనని, మన ప్రభువారు ఎటువంటి మహిమ పొంది ఉంటున్నారో అటువంటి మహిమ మీరు పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలిచెను కదా. అంటే ప్రభు అయిన క్రీస్తు వారు యొక్క సువార్త ద్వారా మిమ్మల్ని పిలిచెను కదా. కాబట్టి సహోదరులారా, నిలకడగా ఉండి మా నోటి మాట వలనను మా పత్రిక వలనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. దేవుని యొక్క లేఖనము, దేవుని యొక్క వాక్యము ఏదైతే చెప్తా ఉన్నదో వాటిని మీరు చేపట్టుడి. దేవుని యొక్క మహిమ మీరు పొందవలనని. కాబట్టి సహోదరులారా, నిలకడగా ఉండండి. చంచల మనస్కులై మీరు ఎంత మాత్రం కూడా తిరుగులాడకుండా నిలకడమైనటువంటి మనసు కలిగి మీరు ఉండండి. మా నోటి మాట వలనను పత్రిక వలనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. అంటే దేవుని యొక్క మాటలు, అంటే ఏదైతే పత్రిక వలనను మీకు బోధించుతున్నామో మీరు వాటి యందు మీరు నిలకడగా ఉండి వాటిని మీరు చేపట్టుకొనండి. ఆ యొక్క ఆజ్ఞలను మీరు గైకొని ఆయన యొక్క మహిమ కొరకు, ఆయన యొక్క రెండవ రాకడ కొరకు మీరు ఎదురు చూడు అని చెప్పి పౌలు గారు ఇక్కడ తెలియపరుస్తూ ఉంటున్నాడు. ఇంకా మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడు మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మను స్థిరపరచును కదా అని చెప్పి పౌలు గారి యొక్క మాటలు తెలియపరుస్తూ ఉంటున్నాడు. మీరు సత్కార్యముల యందును ప్రతి సద్వాక్యమందును మిమ్మల్ని స్థిరపరచును కదా. అంటే మీరు ఆయన విశ్వాసం ఉంచి ఆయనకు మీరు లోబడి ఉండిన ఎడల ఆయన మిమ్మల్ని స్థిరపరచును. ఆయన యొక్క రాకడలో మిమ్మల్ని చేర్చుకొనును. మీరు దేని నిమిత్తమైతే క్రైస్తవులుగా ఉండిన మనం అందరము కూడా, రక్షింపబడిన మనం అందరము కూడా, మన యొక్క నిరీక్షణ, మన యొక్క గురి, మన యొక్క లక్ష్యము ఏమిటంటే ప్రభు రాబోతూ ఉన్నాడు. ఆయనతో పాటు మనం కూడా ఆయన యొక్క రాజ్యంలో ఉండాలి. ఆయన యొక్క ప్రభు యొక్క మహిమ మనము పొంది ఆయనతో పాటు మనం నిలిచి ఉండాలని చెప్పి
మన యొక్క నిరీక్షణ కనుక మీరు దాని అందు స్థిరపరచబడును గాక అని చెప్పి పౌలు గారు తెలియపరచారు. అంటే మీరు ఒక నిరీక్షణ కలిగి మీరు ఉండాలి. ప్రభువు చేత మీరు ప్రేమింపబడి ఉంటున్నారు కనుక మీరు సంతోషముగా ఉండాలని చెప్పి పౌలు గారు కూడా తెలియపరుస్తూ ఉంటున్నాడు. ఇంకా మనము చదవబడినటువంటి సువార్త పాఠములలో కూడా పరిశుద్ధ మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనము చూస్తే 25వ అధ్యాయము 1 నుంచి 13 వచనముల వరకు కూడా మనం చూసినట్లయితే ఇక్కడ ఒక ఉపమానం చెప్పబడుతున్న పరలోక రాజ్యము తమ డ్యూటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5గురు బుద్ధి లేని వారు, 5గురు బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ డ్యూటీలను పట్టుకొని తమతో కూడా నూనెను తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధలలో నూనెను తీసుకొని పోయి పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతనిని ఎదుర్కొనుటకు రండి అను కేక వినబడగానే అప్పుడు కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి. కానీ అక్కడ బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకల గురించి మనము చూస్తూ ఉంటున్నాము. ఇక్కడ వీరందరూ కూడా ప్రభువుని ఎదుర్కోవడానికి వెళ్తూ ఉంటున్నారు. ఎదుర్కొని వెళ్ళేటువంటి సమయంలో ఇక్కడ 10 మంది కన్యకలు ఉంటున్నారు. వీరిలో ఈ 10 మంది కూడా 10 మందిలో ఒక 5గురి ఆలోచన ఏమిటంటే ప్రభు రాబోతూ ఉంటున్నాడు, సమయము ఏదో తెలియదు మనకు, ఆయన ఏ సమయమున వచ్చునో కనుక మనము ఈ యొక్క సిద్ధలలో నూనె మనము తీసుకొని వెళ్ళాలి. ఈ యొక్క డ్యూటీలు ఎప్పటికీ కూడా వెలుగుతూ ఉండాలి అని చెప్పి బుద్ధి కలిగిన వారు వెళ్ళారు. బుద్ధి లేని కన్యకలు వారి యొక్క దీపమును మాత్రమే పట్టుకొని వారితో మరలా నూనె అయిపోతే ఏ విధముగా అని చెప్పి నూనె తీసుకొని వెళ్ళలేనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ప్రభు ఆలస్యం చేస్తూ ఉన్నాడు. ఆయన ఎప్పుడు వచ్చేది కూడా తెలియదు. ప్రభు దినము దొంగ వలె వచ్చినని కూడా మనము వాక్యములు చూస్తూ ఉంటున్నాము. తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో కూడా. అయితే ఇక్కడ వీరు బయలుదేరి ఉంటున్నారు. బయలుదేరిన సమయంలో ప్రభు ఆలస్యం చేస్తున్నాడు. మనము కూడా కొన్ని సమయములలో ఎటైనా వెళ్ళాలి అని చెప్పి ఒక ప్రయాణము సిద్ధపరచుకున్నప్పుడు, ప్రయాణం వెళ్ళేటప్పుడు ఒక సిద్ధపాటు కలిగి ఉంటాం. ఏంటంటే మనం వెళ్ళి రావడం కొరకు ఆ యొక్క బట్టలు కానీ సంబంధిత ఏదైతే ఉంటున్నాయో ప్రతి ఒక్కటి కూడా మనము సిద్ధపరచుకొని వెళ్తాము. ఎందుకంటే ట్రైన్ ప్రయాణంలో కూడా చూస్తే మనము కావలసినటువంటి ప్రతి ఒక్కటి కూడా మనం సిద్ధపరచుకొని వెళ్తాం. సిద్ధపాటు లేకుండా ఎంత మాత్రం కూడా ప్రయాణం చేయం. అదే విధముగా ఇక్కడ ఉన్నటువంటి వారు ప్రభు ఏ సమయం వస్తుందో తెలియదు కనుక 5గురు బుద్ధి కలిగినటువంటి వారు సిద్ధపాటు కలిగి సిద్ధలలో నూనె తీసుకొని వెళ్ళిరి. బుద్ధి లేని కన్యకలు ఆ యొక్క దీటీలు మాత్రమే తీసుకొని వెళ్తున్నారు, కానీ వారి యొక్క సిద్ధలలో నూనె లేనటువంటి విధానం చూస్తాం. అయితే అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతనిని ఎదుర్కొని రండి అని కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి. కానీ బుద్ధి లేని కన్యకలు, మా దివిటీలు ఆరిపోవచ్చున్నాయి కనుక మీ నూనెలో కొంచెం మాకీయుడు అని బుద్ధి గల వారిని అడిగాను. అందుకు ఆ కన్యకలు, మీకు మాకు ఇది చాలదేమో, మీరు అమ్మవారి వద్దకు పోయి కొనుక్కొని రండి అని చెప్పాను. వారు పోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడను. వారు తర్వాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా మాకు తలుపు తెరువమని అడగగా అతడు మిమ్మును నేను ఎరగను, మీతో నిశ్చయముగా చెప్తున్నానని చెప్పాను. ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు కనుక మెలకువగా మీరు ఉండుడని చెప్పి ప్రభు వాక్యం సెలవిస్తాను. అంటే మీరు సిద్ధపాటు కలిగి మీరు జీవించాలి. ఒక ఎదురుచూపు, ఒక నిరీక్షణ కలిగి మీరు సిద్ధపాటు అనేది మీకు చాలా అవసరం అని చెప్పి ప్రభువారు ఈ యొక్క సువార్త పాఠంలో తెలియపరుస్తూ ఉంటున్నాడు. ఏ విధముగా సిద్ధపాటు కలిగి ఉండాలి అని చెప్పి మనం ఆలోచన చేస్తే దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క వాక్యములను, ఈ యొక్క లేఖనములను లేఖనముల ద్వారా మనము సరిదిద్దుకొని అంటే మనలో లోపములు ఏదైతే ఉన్నదో వాటిని మనము ఒకసారి వాక్యముల చేత మనల్ని మనము చూసుకొని సరిదిద్దుకొని
ఉండాలి. ఆ యొక్క లేఖనముల ద్వారా మనల్ని మనము సరిదిద్దుకొని, ఇంకా దేవుడు మనల్ని పిలిచాడు. ఆ యొక్క పిలుపునకు యోగ్యమైన రీతిగా మనము ఆయనను ఆహ్, స్వాగతించుటకు మనము ఎదురు చూసేటువంటి వారముగా ఉండాలి. అంటే ఆ దేవుడు మనల్ని పిలిచాడు. ఆ యొక్క పిలుపునకు తగిన రీతిగా, యోగ్యమైన రీతిగా మనము ఏ విధముగా అంటే ఆయనను స్వాగతించుట కొరకు మనము తగు సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆయన యొక్క రాకడలో ఆయనను మనము స్వాగతిస్తూ, మనము ఆయనలో మనము కలిసి ఉండుటకు సిద్ధపాటు కలిగి, ఆయన సహాయం కొరకు మనము ఆయన యొక్క లేఖనమును మనము అనుసరించి వాటిని నడుచుకునేటువంటి వారంగా ఉండాలని చెప్పి ప్రభువారు జ్ఞాపకం చేస్తున్నాడు. సిద్ధపాటు ఏ విధముగా కలిగి ఉంటామంటే ఆయన యొక్క మాటల చేత, ఆయన యొక్క వచనముల చేత, ఆయన యొక్క లేఖనముల చేతనే మనము సిద్ధపాటు కలిగి ఉంటాము. కానీ సిద్ధపాటు అంటే ఆహ్, వేరే విధముగా కాదు అని చెప్పి మనం చూస్తాం. అంటే ఏ విధముగా అంటే వీరు ఏ విధముగా సిద్ధపాటు కలిగి ఉన్నారంటే ఆ యొక్క నూనెతో పాటు ఆ యొక్క దివిటీలలో కూడా ఎక్స్ట్రా వీరు నూనె తీసుకొని వెళ్ళినటువంటి వారుగా ఉంటున్నారు. బుద్ధి లేని వారు ఏ విధముగా ఉంటున్నారంటే అప్పటి వారికి తాత్కాలికముగా ఉన్నారంటే వీరు ఒక మాటలో చెప్పాలంటే ఏ విధముగా ఉంటున్నారంటే రాతి నిలబడినటువంటి విత్తనముల వలె కూడా ఉంటున్నారని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. వీరు మంచి నీళ్ళన పడిన విత్తనముల వలె ఫలించేటువంటి వారుగా ఉంటున్నారని చెప్పి కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే మనము లేఖనముల ద్వారా మనల్ని మనము సరిదిద్దుకొని, ఇంకా చూస్తే సరిదిద్దుకొని మనల్ని ప్రభు ఏ ఉద్దేశంతో పిలిచాడంటే ఆయనతో పాటు మనం ఉండాలని చెప్పి పిలిచాడు. కనుక దాని కొరకు మనము యోగ్యత కలిగి, సమ ప్రేమ కలిగి తగిన రీతిగా మనము నడుచుకొనొచ్చు. ఆయనతో పాటు ఆయన రాజ్యంలో ప్రభువు మనల్ని చూడాలని ఆశ కలిగి ఉంటున్నాడు. మనము కూడా అటువంటి నిరీక్షణ కలిగి ఉంటున్నాము. అందుకనే ఇక్కడ ఈ బుద్ధి కలిగినటువంటి కన్యకలు ఏ విధమైనటువంటి సిద్ధపాటు కలిగి ఉంటున్నారు. మనం కూడా అటువంటి సిద్ధపాటు కలిగి ఉండాలని చెప్పి ప్రభువు వారు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ బుద్ధి లేని వారు అయ్యా మేము వచ్చామని చెప్పి ప్రభువారిని అడిగగా అంతటా ఏం చెప్తున్నంటే అంతటా తలుపు వేయబడును, మీరెవరో నేను మిమ్మల్ని ఎరగను అని చెప్పి ప్రభువారు చెప్తా ఉన్నాడు. కనుక ఎప్పటికైనా సరే మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. అయ్యా నేను నామమున నేను ప్రవచించలేదా, ఈ మాటలు చెప్పలేదా, నేను చాలా కార్యములు చేయలేదా అంటే నేను మిమ్మల్ని ఎరగను అని చెప్పి ప్రభువారు చెప్తాను. అంటే ఒక సిద్ధపాటు ఆయన రాకడ కొరకు మనము కనిపెడుతూ ఎదురు చూస్తూ సిద్ధపాటు కలిగి మనము జీవించాలని చెప్పి ప్రభువారు తెలియపరుస్తూ ఉన్నాడు. ఆయన రెండవ రాకడ కొరకు మనం ఎదురు చూసేటువంటి వారముగా ఉండాలి. మలాకి ప్రవక్త చెప్పబడినటువంటి రీతిగా ఆ యొక్క యూదులకు ఈ యొక్క రానున్నటువంటి క్రిస్మస్లో కూడా మనము ఆయన యొక్క మాటలు ఇతరులకు తెలియపరుస్తూ ఆయనలోనికి ఇతరులను మనము నడిపిస్తూ ఆయన రాజ్యము కొరకు మనం సిద్ధపరిచేటువంటి వారముగా ఉండాలి. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. కృపగల తండ్రి మహోన్నతుడ నీకు వందనాలు. వినిన వాక్యమును బట్టి స్తోత్రములు. మీరు మాతో ప్రతి ఒక్కరితో మాట్లాడారు. అందుని బట్టి మీకు వందనాలు. మీకు మహిమకరముగా జీవించటకు మీరు రాకడ కొరకు సిద్ధపడటకు మీరు కృప చూపండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.